నాడు నేడు అదే ఉరితాడు. వెరీ గుడ్. నాడు నేడు అని ఒప్పుకుంటున్నావు అంటే నీ హయాంలో కూడా ఆత్మహత్యలు జరిగినవని ఒప్పుకుంటున్నందుకు ఇప్పుడు కనీసం మిమ్మల్ని అభినందిస్తున్నాం. నమస్తే తెలంగాణ పేపర్ని నేను అభినందిస్తున్నాను. నాడు అంటే మళ్ళీ ఎప్పుడో అనేవు, మొన్నటిదే. నాడు అంటే ఏదొస్తుంది? మొన్న 9.5 సంవత్సరాల కాలంలో వస్తుంది. 8,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో చెప్తున్నది వేలాది మంది రైతులు తెలంగాణలో ఆత్మహత్య చేసుకున్నారని. రైతు స్వరాజ్య వేదిక వాళ్ళు సర్వే చేస్తే దాదాపు 8,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని లెక్క తేలింది. వాళ్ళ దగ్గర విత్ ఎవిడెన్స్ పేపర్లు పేర్లతో సహా ఉన్నాయి. ఇందులో రైతు కూలీలు ఉన్నారు, మెజారిటీ కౌలు రైతులే ఉన్నారు. ఈ తెలంగాణలో సాగు చేస్తున్న మొత్తం భూమిలో 36% భూమి కౌలు రైతులే సాగు చేస్తున్నారు. కౌలు రైతులకి ఒక్క 5 పైసల బిల్ల వాళ్ళకి తెలియదు. కేసీఆర్ గవర్నమెంట్ హయా 5 పైసల బిల్ల. కౌలు రైతులకి ప్రభుత్వానికి సంబంధం లేదని తేల్చేసిన దుర్మార్గుడు కేసీఆర్. కనీసం 2011లో చేసిన కౌలు రైతుల చట్టం ఒకటి ఉన్నదన్న సోయి కూడా లేదు. సో ఇప్పుడు నమస్తే తెలంగాణ చెప్తుంది నాడు నేడు అదే ఉరితాడు అని. అంటే వాళ్ళు చెప్తున్న లెక్కేంది? 20 ఏళ్ల కింద తండ్రి ఇప్పుడు కొడుకట. మధ్యలో 10 ఏళ్ళు ఏమి లేదు. మధ్యలో 10 ఏళ్ళట ఒక్క ఆత్మహత్య జరగలేదు. అంతకుముందు జరిగింది, ఇప్పుడు మళ్ళీ జరిగిందట. అంతకుముందు జరిగింది వాస్తవమే, ఇప్పుడు జరిగిందట మళ్ళా. ఇప్పుడు జస్ట్ ఒక 100 డేస్లోనే మొత్తం రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయట. మరి మధ్యలో పనిచేసింది ఎవడు? ఈ దుర్మార్గుడు 9.5-10 సంవత్సరాలు. వాందేం తప్పులేదు. చాలా అద్భుతాలు చేసినట్టు, చాలా అద్భుతాలు చేసి రైతులను రాజులను చేసి రైతులు కార్లు కొనుక్కుంటే 100 రోజులు తిరిగేలోపు రైతు కారు అమ్ముకున్నాడు, ఇల్లు అమ్ముకున్నాడు, మొత్తం అమ్ముకున్నాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. జస్ట్ 100 డేస్ లోపే. ఇట్లా ఉంటాయి వీళ్ళ వార్తలు. అసలు నువ్వు ఏ లెక్కన 10 సంవత్సరాలుగా కేసీఆర్ ఈ రైతులకు న్యాయం చేసి ఒక్క రైతు బంధు తప్ప నువ్వు చేసిన ఇదేందో చెప్పు. ఈ రైతుల ఆత్మహత్యలు జరగట్లేవన్నది 9-10 సంవత్సరాలుగా జరగలేదన్న ఎంత పచ్చి అబద్ధమో, అప్పులతో ఒక్క రైతు ఆత్మహత్య చేసుకోలేదు అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడింది కూడా అంతే తప్పు. డౌట్ లేదు అందులో. ఎందుకంటే స్టిల్ కంటిన్యూ అవుతున్నాయి. అది ఇప్పుడు పంట నష్టపోవడం ఒకటి కారణమైతే, ఆ పంట నష్టపోయినా కూడా బయటపడలేని పరిస్థితి ఎందుకు వచ్చింది రైతుకి? గత 10 సంవత్సరాలుగా వాళ్ళు తీసుకున్న లోన్లు ఇంతవరకు మాఫీ కాలే. చాలా సందర్భాల్లో పంట నష్టపోయినప్పుడు, వరదలు వచ్చి నష్టపోయినప్పుడు వాళ్ళకి ₹1 రాలే, కేసీఆర్ ఇవ్వలే. ఇవన్నింటి పర్యవసానం అప్పులు పెరిగి ఏం చేయాలని అర్థం కాక రైతులు చచ్చిపోయారు. పోనీ దుర్మార్గుడు కేసీఆర్ లోన్లన్నీ ఇచ్చిండా 10 సంవత్సరాలుగా?